జిమ్ మానేస్తానా? జిమ్ మానేస్తే సుల్లి కూడా వంగిపోతుంది బ్రో. ఇంకా జిమ్ ఒక్కసారి కంటిన్యూ చేస్తూనే ఉండాలి, లేకపోతే సుల్లి లేవదు కదా, అంతే ఇట్లా వంగిపోతుంది. ఇట్లా ఆ పొట్లకాయ ఉంటుంది కదా, ఇట్లా అట్లనే ఉంటుంది. చూసుకో, ఆలోచించుకొని జాయిన్ కదా జిమ్. లేకపోతే లైన్ దగ్గర సజెషన్ తీసుకో. లైన్ ఒక్కసారి లైన్ నువ్వు షెట్టి ఒక్క రీల్ చేయలే, ఆయన మొత్తం పొచ్చంతా చూపి ఆడ చూసిన పొచ్చింది ఏం చిన్నయా. ఓకే పిల్లల బుక్ అనమాట. పేలిపోరు లంచ్ బాట్ లంచ్ కొడుకున్నారా. ఇక్కడ పెట్టా ఒక్క నిమిషం. మనం వచ్చిన 3 స్టార్ అట్లా దాంట్లో ఏమర్ ఏదో ఉంది బేటా, ఒక్క నిమిషం. మన వచ్చిన ఒక్క మన దోస్తు కానీ మీరు M24 పట్టండి, బాగా ఫైర్ ఇస్తా. ఓకే ఓకే అంతే అంతే. బాగానే చూస్తున్నావు. ఓకే జాగ్రత్త. ఆపద్దు, తిప్పుతూనే ఉండాలి లంచ్ కూడా భయపెట్టియాలను. ఓకే 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 వీణాతులు వానాతులు ఇద్దరు ఆతులు వేగుతామా. అర్జుడు అర్జుడు ఇక్కడ మళ్ళీ ఇంకొకటి లాస్ట్ అన్నయ్య అంతే. పైన బాల్కనీలోనే ఉన్నాడు. బాల్కనీలో వెళ్ళండి రివైస్తున్నాను, ఇంకా రివైస్తున్నాను. ఒక నాకు వాడిని వదిలేసేయండి. ఓకే ఓకే లయన్ ఓకే. ఫ్లాంక్ కొట్టు, ఇప్పుడు కొట్టు, ఫ్లాంక్ కొట్టు, నాకే నిడుతాను కొట్టు లంచ్ వాడుక ఫ్లాంక్ కొట్టు. పోతున్నాడు. అన్న మా ఫ్రెండ్ ఒకటకాయ ఒకటి వైట్ ఉంది, ఒకటి బ్లాక్ ఉంది. అయితే వాడు చెక్కగాడు బ్రో. ఒకసారి నువ్వేం చేస్తావు అంటే చేతులు ఇట్లా పెట్టి అట్లా ఆడిపి, 2 చేతులు పట్టుకొని ఇట్లా ఆడిపి. వైట్ ఉంది బ్లాక్ ఉంది అన్న, 2 ఆడిపిస్తే నీకు తెలుస్తాయి తేడా. బ్రేక్ అది అట్లా ఉంటే దెంగేటప్పుడు సౌండ్ వస్తుంది. ఒకటి వైట్ ఒకటి బ్లాక్. నిజంగా మనం అడుగుతుంది చాట్లు అడుగుతుంది, దానికి ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్. అది దెంగేటప్పుడు సౌండ్ వస్తుంది అంటే అదే దానికి రీజన్. ఒకటి వైట్ ఒకటి బ్లాక్ ఉంటే దెంగేటప్పుడు సౌండ్ వస్తుంది, కట్ 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 అని. అట్లా అంటే స్క్రూ లూజ్ అయితే ఎట్టాడో అట్లా కట్ 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 అంటుంటుంది. అదే కరెక్ట్ టైంకి వచ్చినావు బ్రో. ఏం పేరు నీ పేరు? మన పేరు కొట్టుకోబడి చూడు చాట్లో. కందంగా లంజా లంజా పడక బాట్ లంజా కొడుకురా నువ్వు. నీ అమ్మందేగా బాట్ లంజా కొడుకు. మొగోని వారా లంజోడగా, నువ్వు మొగోని వారా లంజోడగా బాట్ లంజా కొడుకురా. వచ్చిరు పెద్ద మొగోళ్ళు లెక్క మొడ్డగాళ్ళు బాట్ లంజా కొడుకులు. దొంగసాడు వచ్చి కొడదామని చూస్తారా? లంజోడ బాట్ లెక్క వచ్చి గారు ఇద్దరు బాట్ లంజా కొడుకులారా. ఇంకెక్కడ్రా అంతేనా అన్న? 9 years ఆఫ్ మై లవ్ అన్న. మా పిల్ల వాళ్ళ ఇంట్లో ఒప్పుకోవడం లేదన్న, ఏం చేయాలా? లేపుకొని వెళ్ళిపో. ఏం చేస్తావు బ్రో? వేరే ఆప్షన్ ఏముండదు, లేపుకొని వెళ్ళిపో డైరెక్ట్.
చూసుకునే స్తోమత ఉందా మరి నీకు లేపుకొని పోతే? రోహితేనన్నా రోహితే. చూసుకునే స్తోమత ఉందా లేదా అది కూడా చూసుకోను. చూసుకో మరి. ఎందుకంటే మనం ఉన్నది 2025 లా. ఒక్కసారి డిమాండ్ పోయేస్తే నీ గుద్ద స్టార్ట్ అవుతుంది. అన్న మై శాలరీ ఈజ్ నియర్ టు 65K అన్న. మ్యూచువల్ ఫండ్ సేవింగ్స్ కూడా ఉన్నాయి. ఫ్యామిలీ సపోర్ట్ కోసం వెయిటింగ్. ఇప్పుడు రోహిత్ ఒకటి చెప్తా, మీ ఇద్దరికి నచ్చిర్రు అనుకో వెళ్ళి వేసేసుకోండి పెళ్ళి, ప్రాబ్లం లేదు. ఎందుకంటే మీ ఇద్దరికి నచ్చి ఇంట్లో వాళ్ళకి నచ్చకపోవడం అట్లా చాలా మంది చేసుకోరు. కానీ మీ ఇద్దరికి నచ్చితే మీ ఇద్దరు వెళ్ళిపోండి, చేసుకోరు పెళ్ళి, హ్యాపీగా ఉండండి. అది తర్వాత మీ ఫ్యామిలీ కలుస్తుంది. నీకు జీతం కూడా 65,000 కదా, చెప్పు వాళ్ళ డైరెక్ట్ ముఖం మీద పోయి చెప్పు. 65,000 జాబ్ మళ్ళీ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, ఐవి ఫండ్స్ ఉన్నాయి అని చెప్పు. నా పెళ్ళైనాక ఎన్ని ఒట్టకాయలు ఉన్నా కాంట్రాక్టర్ అంటన్నా అలయ్యా పిల్లలయ్యా. కాదు లయన్, మనకి నార్మల్గా ఇంతకుముందు జాబ్ చేసే వాళ్ళకి ఒక 40K 50K శాలరీ అంటే పిల్లలు ఇస్తుండే. ఇప్పుడున్న ట్రెండ్ అమ్మో లక్షనే దిగుతలేనంటే ఇప్పుడు మళ్ళా అంటే పిల్లగాడు మళ్ళీ మంచోడా కదా అన్నీ తెలుసుకోవాలి కదా బేట. ఇప్పుడు బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయనుకో, ఏదైనా పోయి ఏళ్ళు పెడుతున్నానుకో, తిప్పుతున్నానుకో, అప్పుడు ఏముంది ప్రాబ్లం అట్లా. ఎగ్జాక్ట్లీ అన్న ఏ కత్తి ఏ బొచ్చుకి సంబంధం మనకేం తెలుసు. ఇప్పుడు పెళ్ళాక నరాల వీక్నెస్ ఉంది అనుకో బేట, అప్పుడు ఏంది పిల్ల పరిస్థితి? పెళ్ళికి ముందు ఎలా తెలుస్తుందన్నా? తెలియదు లయన్, అది సర్జరీ చేయాలి. చూడు బ్రో, అట్లా ఉంటాయి కొన్ని ఉంటాయి ప్రాబ్లమ్స్, చెప్పుకోలేని ప్రాబ్లమ్స్ ఉంటాయా. ఒకరికి సుల్లోంకర్ ఉంటుంది, ఒక నరాల వీక్నెస్ ఉంటుంది, అట్లా ఉంటాయి, చాలా ఉంటాయి ప్రాబ్లమ్స్. మనిషి అన్నాకనే ప్రాబ్లమ్స్ అంటేనే మనిషి. అడ్జస్ట్ చేసుకోవాలి మళ్ళీ, తర్వాత అడ్జస్ట్ చేసుకోవాలి మళ్ళా. నాకు నరాల వీక్నెస్ ఉందంటే అప్పుడు నడవ తర్వాత మంచం ఏమో అనుకో, మంచం ఊపుతలేము మావాడు అనుకుంటది. లంజోడక తెలువాలా నా గురించి పుంజాని బట్ లంజాడక. వీడు ఒకటి బగ్గీతో వచ్చిండు. ఆగా ఇంతకుముందు బాగా మోటివేట్ చేస్తుండే ఇది HIV AIDS వీటి గురించి. ఇప్పుడు సేమ్ యాసిడ్ మోటివేట్ చేయాలి, ఎందుకంటే యంగర్ జనరేషన్స్ కూడా మోటివేట్ చేయాలి వాటి గురించి తెలియాలా. మూవీస్ లో కూడా వస్తుంటాయి కదా అవును, అది రావాలి బెట. యాక్చువల్లీ అరే ఆడియన్కి ఏముంది బెట, కైని గుట్కా తంబాకు జడదా పాన్ పరాక్ పాన్ మసాలా వాడాలి, అవి ఎందుకు చెప్తా నాకు అర్థం కాదు. ఒక్క కాండం యాడ్ వేయచ్చు కదా, నిరోధ వాడండి, ఎయిడ్స్ నివారించండి, ఏమి అది వేస్తే బాగా నొప్పి అవుతుంది, నాకు అర్థం కాదు. ఎవరు వేస్తలేరు అది. ఏమంటే డ్రగ్స్ ఫ్రీ అంటారు, డ్రగ్స్ ఫ్రీ. ఇది కూడా చెప్పాలా, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇది అసలు మర్చిపోయారు అసలు అది. దానివల్ల ఎన్ని HIV కేసెస్, ఎన్ని AIDS కేసెస్ వస్తున్నాయి బయట. దీన్ని ఎవరు అసలు పట్టించుకోవట్లేరు ఇప్పుడు. అది పాపం ఎంతో మంది ఒట్టిగా బలైపోతారు తెలుసా. నాలెడ్జ్ ఉన్నోడు బలైపోతుండు, నాలెడ్జ్ లేనోడు కూడా బలైపోతుండు. అది